నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తా అంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని ఇప్పుడు ఆ ప్రశ్నల సంఖ్యలోనే చిక్కుకున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. పవన్ నిర్ణయాలను సమర్థిస్తూ మెగా బ్రదర్స్ ట్వీట్ చేయడం, దాన్ని ప్రకాష్ రాజ్ ఆర్జీవీ వ్యతిరేకిస్తూ రీట్వీట్ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా ఈ వారంలోకి మరో నటుడు ఎంట్రీ ఇవ్వడం, పవన్ టార్గెట్ గా ప్రశ్నలు సంధించడంతో అసలేం జరుగుతుంది, ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఈ రియాక్షన్ల వెనుక అసలు గుట్టు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సినీ నటుడు రాహుల్ రామకృష్ణ వేసిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయని చెప్పాలి. ఇట్లు మీ అభిమానిని అంటూనే ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని లోతైన సబ్జెక్టును పవన్ కళ్యాణ్ ముందుంచారు. ఏకంగా జనసేనాని పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలని టార్గెట్ చేస్తూ నిలదీయడం సంచలనంగా మారింది. గిరిజన హక్కులు, పెసా చట్టం, 1/70 యాక్టుతో పాటు గ్రామ సభల అమలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు జరుగుతుందో ఫలితాలు చూపించాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, ప్రభుత్వ అటవీకరణ లెక్కలు అనుమానాస్పదంగా ఉన్నాయన్న రాహుల్ రామకృష్ణ ఒక స్వతంత్ర సంస్థ ఇచ్చిన రిపోర్టుతో సరిపోల్చడం లేదని ఆరోపించారు. అంతేకాదు, ప్రభుత్వ అటవీకరణ లెక్కలు అనుమానాస్పదంగా ఉన్నాయన్న రాహుల్ రామకృష్ణ ఒక స్వతంత్ర సంస్థ ఇచ్చిన రిపోర్టుతో సరిపోలడం లేదని ఆరోపించారు. ఇక అంతటితో అయిపోలేదు. దీని తర్వాత కూడా రాహుల్ రామకృష్ణ మరో ట్వీట్ చేశారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4.1B ప్రకారం వివరాలను ప్రజలకు స్వచ్ఛందంగా ఎందుకు తెలియజేయడం లేదో చెప్పాలని అన్నారు. ఆర్భాటాలు పక్కన పెట్టి సమాధానం ఇవ్వాలని అభిమానిని అంటూనే గట్టిగా నిలదీశారు. ఇంతకీ రాహుల్ రామకృష్ణ ఇంత ఎందుకు రియాక్ట్ అయ్యారో, పవన్ టార్గెట్ గా ప్రశ్నాస్త్రాలను ఎందుకు సంధించారనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే రాహుల్ రామకృష్ణ తన ట్వీట్ చివరిలో జై తెలంగాణ అంటూ ముగించారు. దీంతో తెలంగాణ మీ అయ్యే జాగిరా అంటూ పవన్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ ఇలా ట్వీట్ చేశారనే చర్చ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ మంట ఇవాళ కొత్తగా పుట్టింది కాదు. ఇటీవల జనసేన నేత మెగా బ్రదర్స్ నాగబాబు చేసిన ఒక ట్వీట్ ఈ వివాదానికి ఆజ్యం పోసిన సంగతి తెలిసిందే. దీనికి వెర్సిటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ రియాక్ట్ కావడంతో ట్వీట్ వార్ షురూ అయింది. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో పవన్ కు ఇండైరెక్ట్ గా క్లాస్ పీకారు. వీరికి తోడు తాజాగా రాహుల్ రామకృష్ణ, అది కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఇలా ఒకరి తర్వాత ఒకరు పవన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రశ్నిస్తానంటూ వచ్చిన జనసేన పార్టీని సినీ పరిశ్రమకు చెందిన వాళ్లే ప్రశ్నిస్తూ ఉండడం, నిలదీయడం హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు వర్సెస్ ప్రకాష్ రాజ్ వర్సెస్ ఆర్జీవీ వర్సెస్ రాహుల్ రామకృష్ణ కామరిన ఈ ట్వీట్ వార్ ఇక్కడితో ఆగుతుందా, లేక ఇందులో ఇంకెవరైనా జాయిన్ అవుతారా? జనసేన శ్రేణులు వీరికి కౌంటర్ ఇస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.